డ్రైవర్కి అంత సీన్ ఉందా? డ్రైవర్ ఎమ్మెల్యే కాగలడా? అంత సీన్ ఉందా డ్రైవర్కి? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాగలడా? డ్రైవర్కి అంత సీన్ ఉందా? ఎందుకు కాలేడనేదే నా ఒక క్వశ్చన్. మళ్ళీ నా తోటి డ్రైవరు కర్నూలు టౌన్లో ఉంటాడు, నాకు మంచి మిత్రుడు. అతని పేరు వచ్చి శ్రీనివాస్ రెడ్డి. నాకు ఫోన్ చేసి, ఏం మామా ఏం మాట్లాడుతున్నావు, డ్రైవర్లని ఎమ్మెల్యే కావాలంటున్నావు, అంత సీన్ ఉందా మామ మన డ్రైవర్లకని నాతో చెప్పాడు. మళ్ళీ అతనికి ఫోన్లో అర్థమయ్యే విధంగా చెప్పాను. నా మాటలకి సంతృప్తి పొందాడు. అవును, డ్రైవర్ ఎమ్మెల్యే కాగలడనే ఒక నమ్మకం అతనిలో కూడా వచ్చింది నేను చెప్పిన మాటలకి. మళ్ళీ చాలామంది డ్రైవర్లకు కూడా ఈ సందేహం ఉండొచ్చు, డ్రైవర్ ఎమ్మెల్యే కాగలడా, డ్రైవర్ ఎంపీ కాగలడా, డ్రైవర్ రాజ్యసభ నంబర్ కాగలడా అనే సందేహాలు మన డ్రైవర్లకు ఉండొచ్చు. అలాగే మనని డ్రైవర్లని చులకనగా చూసే వాళ్ళకు కూడా సందేహాలు ఉండొచ్చు. వాళ్ళ సందేహాలన్నీ తీర్చాలని ఈ వీడియో ముఖాంతరం అందరికీ తెలపరచాలని, సమాధానం ఇవ్వాలని కూడా ఈ వీడియో ముందుకు వచ్చాను. మళ్ళీ ఉదాహరణకి నేను కర్నూలు నగరంలో ఉంటాను. కర్నూలులో డ్రైవర్లు దాదాపుగా కర్నూలు టౌన్లో, కర్నూలు సరౌండింగ్లో 25,000 మంది అక్షరాల మా డ్రైవర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 25,000 మంది మా డ్రైవర్లు ఉన్నారు. మళ్ళీ మా డ్రైవర్కి కుటుంబ సభ్యులు ఒక్కొక్క డ్రైవర్కి 5 మందిని వేసుకున్నా ఎంత అవుతుంది? ఒకసారి నా లెక్కని బాగా గమనించండి. నేను చెప్పే మాటలను కూడా బాగా జాగ్రత్తగా వినండి. కర్నూలు టౌన్లో 25,000 మంది డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవర్కి ఒక్కొక్క డ్రైవర్కి 5 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ బయట బంధువులు మిత్రులు కాదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, రక్త సంబంధికులు. ఏ విధంగా అంటే డ్రైవర్కి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, భార్య, పిల్లలు, వీళ్ళు కలిస్తే 5 మంది. 25,000 మందికి 5 మందిని చేరిస్తే దాదాపుగా 150,000 ఓట్లు డ్రైవర్వి. 150,000 ఓట్లు డ్రైవర్ ఫ్యామిలీ. మళ్ళీ డ్రైవర్ అన్నాకి బంధువులు ఉంటారు కదా, బామార్దులు ఉంటారు కదా, తోబుట్టులు ఉంటారు కదా, వాళ్ళవి కలిపితే. అలాగే ఈ డ్రైవర్ రంగం ద్వారా ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ డ్రైవర్ పోటీ చేసినారంటే ఓటు వేయరా? టైర్ పంచర్ గ్యారేజ్ గార్డ్ నుంచి కార్ మెకానిక్ కావచ్చు, ఆటో మెకానిక్ కావచ్చు, లారీ మెకానిక్ కావచ్చు, ట్రాక్టర్ మెకానిక్ కావచ్చు, జీప్ మెకానిక్ కావచ్చు, ఎంతమంది మెకానిక్లు ఉన్నారో ఆ మెకానిక్లు అందరూ డ్రైవర్ నిలబడితే ఓటు వేయరా? మెకానిక్లే కాదు, ఎలక్ట్రీషియన్లు, పంబర్లు, పెయింటర్లు, అనేక మంది డ్రైవర్ సమాజంతో ముడిపడిన వాళ్ళందరూ కూడా డ్రైవర్కు ఓటు వేయరా? ఖచ్చితంగా ఓటేస్తారు. మళ్ళీ చాలా పెయింట్ షాప్ వాళ్ళు, ఆటోమొబైల్ షాప్ వాళ్ళు, కార్ డెక్కర్ వాళ్ళు, ఎంతమంది డ్రైవర్తో టైప్ అయి ఉన్నారు. వాళ్ళందరూ డ్రైవర్కి ఓటేయరా? వాళ్ళందరూ ఓటేస్తే డ్రైవర్ విజయం కాదా? ఖచ్చితంగా డ్రైవర్ ఎమ్మెల్యేకి 100కి 100 పాళ్ళు ఛాన్స్ ఉంది. కనుక డ్రైవర్ ఎమ్మెల్యే అవుతాడు. అయ్యేంత వరకు మేము డ్రైవర్ అన్నని గెలిపించుకునేంత వరకు కూడా ప్రయత్నిస్తాం. మళ్ళీ కనుక ఎవరు డ్రైవర్లు సందేహాలు పెట్టుకోవద్దండి. మనం పోటీ చేస్తే గెలవగలమా అని ఎప్పుడు అటువంటి సందేహాలు పెట్టుకోకుండా పోటీ చేయండి, గెలుస్తారు. గెలిచి ఈ సమాజానికి చూపెడతారు డ్రైవర్ ఏ విషయంలో కూడా తక్కువ కాదు. డ్రైవరు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. డ్రైవర్కు ఉన్నంత అవగాహన, లోక జ్ఞానం నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కూడా అంత ఉండదు. ఎందుకంటే
ఎమ్మెల్యే కావాల్సిన బాధ్యతలు ఏంటి, ఎమ్మెల్యే ఏమి చేస్తే తను ఉన్న ఊరు తన నియోజకవర్గం బాగుపడుతుంది అనేది ఎమ్మెల్యేకి తెలిసి ఉండాలి. మళ్ళీ మా డ్రైవర్కి తెలీదా? ఎన్నో రాష్ట్రాలు చుట్టుపెట్టి వచ్చినవాడు, అంటే ఎన్నో రాష్ట్రాలు తిరిగి వచ్చినవాడు. ఏ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చేశారు, పట్టణాలు ఇంత శుభ్రంగా ఇంత పరిశుభ్రంగా పెట్టడానికి ఏం చేశారనే విషయాలు మా డ్రైవర్కి బాగా తెలుసు. అలాగే చదువుకున్న పిల్లలకి ఏం చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది బాగా తెలుసు. ఎందుకంటే ఒక డ్రైవర్ బడుగు బలహీన వర్గానికి చెందిన అతని, ఆ బడుగు బలహీన వర్గాల సమస్యలు బాగా తెలుసు. ప్రజల సమస్యలు తీర్చేదే కాదు, డ్రైవర్ యొక్క సమస్యలు కూడా తీరుస్తాడు మా డ్రైవర్. కనుక ఖచ్చితంగా మా డ్రైవర్ని ఎమ్మెల్యే చేసుకుంటాం, ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తాం, మంత్రిని చేస్తాం, ఎంపీని చేస్తాం, రాజ్యసభ నంబర్గా చేస్తాం, ఆఖరికి రాష్ట్ర సీఎంని కూడా చేస్తాం. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఇది భారతదేశంలో 10 దగ్గర నుంచి డ్రైవర్లని పోటీ చేసేకి ముందుకు తీసుకుని వస్తాం. డ్రైవర్లు ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఒకటే, మాకి న్యాయం జరగడం లేదు, మాకి రాజకీయ నాయకులు న్యాయం చేయడం లేదు. కనుక అందుకే మేమే బరిలో దిగి పోటీ చేసి గెలిచి మా సమస్యలు తీర్చుకునేదే కాకుండా మాతో పాటు ఉన్న బడుగు బరిగిన వర్గాల ప్రజలందరి సమస్యలు తీర్చుతాం. ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ని డ్రైవర్లంతా కలిసి ఫామ్ చేసుకుంటాం. ఇది ఈ వీడియో సారాంశమన్న. మిగతా విషయాలు మళ్ళీ వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇది అందరికీ నమస్తే, సలాం.